Hi, hello, welcome to Study Vibe channel. Today మనం 10th class 14th lesson statistics చెప్పుకోబోతున్నాం. సో ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 8 12 మార్క్స్. సో ఈ లెసన్ అంటే స్టాటిస్టిక్స్ అంటే మనకు మెయిన్ గుర్తు రావాల్సింది మీడియన్ మోడ్, ఆ మూడు గుర్తు రావాలి స్టాటిస్టిక్స్ అంటే. సో ఈ లెసన్లో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లేవు కాబట్టి వీటి డెఫినేషన్స్ అవసరం లేదు. సో ఫస్ట్ మీన్లో 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్, మీన్ యావరేజ్లో డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు దీన్ని సిగ్మా అంటాం, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. సో ఇవి ఒకసారి ఫార్ములాస్ నేర్చుకోండి. మనము టేబుల్స్ చేసేటప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుద్ది ఏది ఎలా చేయాలి, డైరెక్ట్ మెథడ్ ఏం చేయాలి, అజ్యూమ్డ్ మెథడ్ ఏం చేయాలి, మీడియన్కి ఏం చేయాలి, మోడ్కి ఏం చేయాలి అని. సో నెక్స్ట్ సెకండ్ది అజ్యూమ్డ్ మీన్ మెథడ్. మీన్ మెథడ్లో డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. దీనికి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. హెచ్ అంటే హైట్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, డిఐ అంటే ఏ అంటే అజ్యూమ్డ్ మీన్స్, హెచ్ అంటే క్లాస్ సైజ్ అండ్ డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బై హెచ్ అంటే డిఐ. నెక్స్ట్ థర్డ్ది మోడ్. ఈ లెసన్కి ఇంత ఇచ్చారనుకుంటా, మీడియన్ అవసరం లేదనుకుంటా. సో మోడ్ ఫార్ములా, మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఫస్ట్ ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. నెక్స్ట్ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. F0 అంటే ఫ్రీక్వెన్సీ బిఫోర్ మోడల్ క్లాస్. F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్టర్ మోడల్ క్లాస్. హెచ్ అంటే క్లాస్ సైజ్. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్. మోడ్ అంటే మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ 2 ఇంటూ మీన్ అవుతే మోడ్ అవుతుంది. ఇది దాని యొక్క రిలేషన్, మీన్, మీడియన్, మోడ్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఇంపార్టెంట్ టర్మ్స్. క్లాస్ ఇంటర్వల్ అంటే రేంజ్ ఆఫ్ డేటా డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. రేంజ్ ఆఫ్ డేటా అనేది ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్, రన్నింగ్ టోటల్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ మిడ్ పాయింట్ అంటే ఎక్స్ఐ. ఎక్స్ఐ అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. నెక్స్ట్ సిక్స్త్ది టైప్స్ ఆఫ్ డేటా. టైప్స్ ఆఫ్ డేటాలో గ్రూప్ డేటా అంటే ఇండివిజువల్ అబ్జర్వేషన్స్, గ్రూప్ డేటా అంటే డేటా ఇన్ క్లాస్ ఇంటర్వెల్స్. సో వీటి ఫార్ములాస్ మీకు అర్థం కాకపోతే అర్థం కాదని కామెంట్ చేయండి, మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ లెసన్కి వచ్చేసి 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి 4 క్వశ్చన్స్ అండ్ 8 4 క్వశ్చన్స్ మెయిన్ ఇవి నేర్చుకోండి. ఇవి మీన్లో మెథడ్స్, మోడల్స్, ఇవన్నీ వాటిలో మోడల్స్. సో మెయిన్ ఇవి నేర్చుకోండి, తర్వాత మిగతావి మళ్ళీ నేను ఒకసారి చెప్తా, అప్పుడు నేర్చుకుందరు. సో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ది మీన్. 4 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా యూజింగ్ ది అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ యూజ్ చేసి టేబుల్ని క్లియర్ చేసి రాయాలి. క్లియర్ చేసి అంటే ఎక్స్ఐ ఎఫ్ఐ అన్ని కనుక్కొని తర్వాత రాయాలి. క్లాస్ ఇంటర్వల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5, 7, 12, 20, 10. నెక్స్ట్ సెకండ్ది ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని మీడియన్ కనుక్కోమన్నారు. క్లాస్ ఇంటర్వెల్స్ 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55. ఫ్రీక్వెన్సీ 6, 8, 14, 16, 6.
నెక్స్ట్ థర్డ్ది ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా క్లాస్ ఇంటర్వల్స్ 10 మోడ్ కనుక్కోమంటారు 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 4, 9, 15, 12, 5. నెక్స్ట్ ఫోర్త్ది ప్రిపేర్ లెస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫ్రమ్ ది డేటా అండ్ డ్రా ఇట్స్ గివ్ క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. Frequencies 8, 12, 18, 10, 2. Next, fifth question. One frequency is missing if the mean of the distribution 28.3. Find the missing frequency కనుక్కోవాలి మీన్ మెథడ్ యూజ్ చేసి. నెక్స్ట్ ఇవి మోడల్స్ దీంట్లో. సో ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్స్ నేర్చుకుంటే దాన్ని బట్టి ఏ క్వశ్చన్ రాయొచ్చు. మోడల్స్ నేర్చుకోండి, మెయిన్ ఇవి నేర్చుకోండి. 5 questions 4 marksలో. నెక్స్ట్ 8 marks questions. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫైండ్ మీన్, మీడియన్, మోడ్ మూడింటిని ఫైండ్ చేయాలి. సో నేను మీడియన్ గురించి డెఫినేషన్లో చెప్పలేదు, మళ్ళీ చెప్పి షార్ట్లో అప్లోడ్ చేస్తా. దాన్ని నేను లింక్ పెడతా డిస్క్రిప్షన్లో, చూడండి మీడియన్ గురించి. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఫ్రీక్వెన్సీ 6, 10, 14, 20, 16, 8. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డ్రా లెస్ దాన్ అండ్ మోర్ దాన్ గివ్స్ ఆన్ ది సేమ్ గ్రాఫ్ అండ్ ఫైండ్ ది మీడియన్ ఫ్రమ్ ది ఇంటర్సెక్షన్. మీడియన్ గురించి ఈ ప్రాబ్లమ్స్ ఏమంటున్నారు. క్లాస్ ఇంటర్వల్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఫ్రీక్వెన్సీస్ 5, 9, 14, 16, 6. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 8 marksలో ఫ్రమ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ మీన్ యూజింగ్ స్టెప్ డీవియేషన్. సెకండ్ది ఫైండ్ మీడియన్. కంపేర్ ది 2 measures. క్లాస్ ఇంటర్వెల్స్ 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55. ఫ్రీక్వెన్సీస్ 3, 7, 11, 15, 9. నెక్స్ట్ ఫోర్త్ది ఇఫ్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ 42.4 ఫైండ్ యూజింగ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటున్నారు. 4 marks లాస్ట్ క్వశ్చన్ కూడా ఇంతే. దెన్ ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. దీంట్లో మీడియన్, దాంట్లోనేమో దాంట్లో మీన్లో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ, దీంట్లో మీడియన్లో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. సో క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చేసి 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100. ఫ్రీక్వెన్సీస్ 5, x, 12, 8, 5. సో ఇవన్నీ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ అని కాదు, దాంట్లో ఈ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోవాలని పెట్టా. సో ఇంపార్టెంట్ మొత్తం చాలా ఉంటవి. సో వాటికన్నా మెయిన్ ఇవి నేర్చుకోండి, దీన్ని బట్టి మిగతా అవన్నీ చేయొచ్చు. మీన్ గురించి ఒక వీడియో చేస్తా, షార్ట్ వీడియో, అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.